నెల్లూరు వైసీపీ నేతలపై పోలీసులు లాఠీచార్జ్ చేయడం దుర్మార్గమని వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ కు వస్తున్నటువంటి ఆదరణ చూసి కూటమి ప్రభుత్వం ఓరలేకపోతుందని విమర్శించారు. అందుకే భద్రత కోసం కాకుండా అడ్డుకునేందుకు 5,000 మంది పోలీసులను నియమించారని ఆరోపించారు. పోలీసులను కూటమి ప్రభుత్వం సొంత ప్రయోజనాలకు వాడుకుంటుందని ఎంపీ అవినాష్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇవాళ నెల్లూరు ప్రోగ్రాంలో మరొకసారి కూటమి ప్రభుత్వము కక్ష సాధింపు చర్యలకు దిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజల్లోకి వెళ్ళినా ఇదే వైఖరి ఈ ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది. మనం చూసినాం, పొదిలి చూసినాం, సత్తెనపల్లి చూసినాం, బంగారుపాలెం చూసినాం. బంగారుపాలెంలో అయితే 3 ఎస్పీలు ఏకంగా రోడ్డు ఎక్కి కొన్ని వేల మంది పోలీసులను అడ్డు పెట్టుకొని భద్రత ఇవ్వడానికి కాదు, ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి పోలీసులు పనిచేస్తూ ఉన్నారంటే ఏ స్థాయిలో మిస్యూజ్ ఆఫ్ పవర్ అంటే పోలీసులకు జీతాలు ఇచ్చేది భద్రత కోసము, ప్రజలకు భద్రత కోసము. పోలీస్ స్టేషన్లో ఉండి లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టమని పోలీసు వాళ్ళకు మామూలుగా జీతాలు ఇస్తారు. కానీ ఇవాళ పోలీసు వాళ్ళను ఈ కూటమి ప్రభుత్వం మిస్యూజ్ చేస్తూ ఉంది. ఒక ప్రజానాయకుడు ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు ప్రజలు రాకుండా అడ్డుకట్ట వేయడానికి పోలీసు వాళ్ళను వాడుతూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన అవసరం ఉంది. జగన్మోహన్